ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని మావోయిస్టుల అలజడి కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ లో బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్పై మావోయిస్టులు మెరుపు దాడికి పాల్పడ్డారు. రాకెట్ లాంచర్లతో క్యాంప్పై మావోయిస్టుల దాడి చేశారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 డీఆర్జీ సైనికులు గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. మావోయిస్టుల కాల్పులకు ధీటుగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. 2 రోజుల వ్యవధిలోనే మరోసారి మావోయిస్టుల దాడి జరిగింది. ఈ దాడుల వెనుక మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనాయకుడు హిడ్మా ఉన్నట్లు సమాచారం. రేపు మావోయిస్టులు బంద్కి పిలుపునిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టులపై దాడులను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు ఖండించాలని లేఖలో రాశారు. నిత్యం గ్రామాల్లో తనిఖీలు, అటు మావోయిస్టుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో తెలియక ప్రజలు కాలం వెళ్లతీస్తున్నారు. మావోయిస్టుల కోసం 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.